మదేవుని తపస్సుకు మెచ్చి శివుడు ఉసిరి చెట్టు క్రింద, విష్ణు రావి చెట్టు క్రింద దర్శనమిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు నదీ రూపాలుగా మారి ఓ చెట్టు కృష్ణానదిగా, ఇంకో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నదీ ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలసిన ఇంద్రకీలాద్రి కొండ అడ్డొస్తుంది. ఆ నది వేగంగా ఢీకొట్టడంతో ఒక అల ఎల్లి దుర్గమ్మ తల్లి ముక్కపడకను తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కపడకను తాకాలి. ఇదే యుగాంతానికి సంకేతం. ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రాన్ని చేసుకొని ప్రవహించు అని చెప్తుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను తాకుతుంది. ఆ కొండ 3 కొండలుగా విడిపోతుంది. ఇంద్రకీలాద్రి కొండ, మంగళగిరి కొండ, యనమల కుదురు కొండ. ఇంద్రకీలాద్రి కొండ దుర్గమ్మ, మంగళగిరి కొండ పానకాల స్వామి, యనమల కుదురు కొండ శివయ్య. ఆ ముగ్గురు వెలిసిన స్వాములు.